శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు గొప్ప మార్పు ఈ వారం నుంచే ఈ రాశి వారికి ప్రారంభం అవడం జరిగింది. రాశి అందే శుక్రగ్రహ సంచారం. చాలా వరకు ఈ రాశివారు జన్మశనితో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి శుక్రుని యొక్క రాకతో జాతకుడి పైన ఒక చిరుజల్లు లాంటిది కురియడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు ఒకేసారి తన కష్టాలు, సమస్యలు, బాధల నుంచి బయటపడి ఒకేసారి ఆనందకరమైన వాతావరణంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే చాలా కాలంగా తమ యొక్క పిల్లలు ఏదైనా విదేశంలో ఉంటూ బాగా ఉన్నత స్థితిలో ఉంటూ ఒకేసారి మీ కుటుంబాన్ని సందర్శించిన విధంగా ఈ స్థితి కనబడుతూ ఉంటుంది. అయితే దూరమైనటువంటి బంధువులు తిరిగి కలుసుకుంటారు. మీ ఆత్మీయులు మిమ్మల్ని పరామర్శించడానికో మిమ్మల్ని కలవడానికో రావడం వల్ల చాలా వరకు మీరు జరిగిపోయినటువంటి కష్టాలని, బాధల్ని మర్చిపోయి ఒక ఆనందకరమైన వాతావరణంలో మీరు కనబడడం జరుగుతుంది. అలాగే మరి మీ పిల్లలు, మిత్రుల, బంధువుల సహకారంతో ఒక శుభకార్యం కొరకు ప్రయత్నం చేస్తారు. అది దైవ కార్యక్రమం కానీ పుణ్య కార్యక్రమం కూడా కావచ్చు. బట్ ఏదైనా ఒక సందడి వాతావరణం మీ కుటుంబంలో కనబడుతుంది. చాలా వరకు గృహం అంతా చాలా పండగ వాతావరణంతో కలకల్లాడడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు మంచి విందు వినోదాలతో, భోజన సౌకర్యాలతో హ్యాపీగా గడపడం జరుగుతుంది. ఒక విధంగా రవి భగవానుడు కూడా మీకు ఈ వారం అంతా లాభస్థానంలో ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి మిత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు సహకారంగా ఉంటారు. అలాగే గతంలో మీరు పోగొట్టుకున్నటువంటిది ఏదైనా ప్రభుత్వ సహకారంతో తిరిగి పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క పెద్దవారి నుంచి కానీ, తండ్రి, గురువుల దగ్గర నుంచి ఆశీస్సులు, అలాగే ఆర్థికపరమైనటువంటి సహకారం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా పెద్దల యొక్క సహకారంతో, వారి యొక్క ఆశీస్సులతో మీ కార్యక్రమాలు విజయవంతంగా ముగిసే అవకాశం ఉన్నది. ఇక మనకి దశమ స్థానంలో బుధగ్రహ సంచారం. అంటే వృత్తిపరంగా మీరు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేయడం కానీ, కొత్త ఆదాయాన్ని ఎంచుకునే విధంగా సులువుగా ధనం సంపాదించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇక ధనస్థానంలో కూడా రాహుగ్రహ సంచారం చాలా వరకు మీకు విదేశ ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఊహించని విధంగా కాకుండా సడన్గా మీ కుటుంబ సభ్యుల యొక్క మార్పు, వారి యొక్క ప్రవర్తన మీకు చాలా వరకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. అప్పటి వరకు మిమ్మల్ని విమర్శిస్తూ చిన్నతనంగా చూస్తున్నటువంటి వారు ఒకేసారి మీపై గౌరవం పెరిగి మీకు కూడా వారి యొక్క సహకారం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద మీ కుటుంబ సభ్యులు, మీరు అందరూ కలిసి చక్కని పండగలని ఎంజాయ్ చేసే విధంగా ఈ గ్రహస్థితి చాలా వరకు మీకు ఫేవర్గా ఉండడం జరుగుతుంది. ఇక 4లో ఉన్నటువంటి గురువు కూడా మీకు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగే అవకాశం ఉంది. అలాగే గృహంలో చాలా వరకు పాత వస్తువుల్ని తొలగించి కొత్త వస్తువులను సమకూర్చుకోవడం, కొంతమంది వారి యొక్క అదృష్టాన్ని బట్టి గృహాన్ని మారడం కానీ, కొత్త గృహంలో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో మరి ఏదైనా మీ యొక్క స్థిరాస్తి కానీ, గృహం కానీ ఏదైనా ఇతరుల యొక్క ఆధీనంలో ఉండడం వల్ల దాన్ని మీరు విడిపించుకొని మీ గృహాన్ని మీరు స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఏదైనా పోయిన స్థిరాస్తి సంపాదించుకునే అవకాశం ఉంది. అది లేనివారు కొత్తగా స్థిరాస్తి సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే గృహంలో ఒక పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు చేసుకునే విధంగా మీ యొక్క దైనందిన జీవితం కూడా మారబోతుంది. అలాగే ఏదైనా ఉపాధి అవకాశాల కొరకు ప్రస్తుతం ఉన్నటువంటి విడిచిపెట్టి నెమ్మదిగా కొత్త వృత్తిలోకి మారడం, అలాగే మీ యొక్క దైనందిన జీవితం కొత్తగా ఉండడం, అలాగే కుటుంబ సభ్యులు కొంతమంది మీ నుంచి దూరం అవడం కానీ, వాళ్ళు వేరే గృహానికి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంటుంది. అటు కుటుంబ విషయాల్లోనూ, గృహ విషయాల్లోనూ, వ్యక్తిగత విషయాల్లో చాలా వరకు ఉన్నటువంటి వేస్టు, కుళ్ళు అంతా పోయే అవకాశం ఉంది. ఫ్రెష్గా మీ జీవితంలో కొత్త జీవితం మరి ఈ 2025వ సంవత్సరం మీకు ఈ వారం నుంచే మనం మారబోతున్నాం. కాబట్టి రాబోయే 2025వ సంవత్సరం ఈ కుంభరాశి వారికి
చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా 2-3 నెలల్లోనే ఈ మార్పు రావడం జరుగుతుంటుంది. మరి అలాగే మీ రాశిలోంచి శని భగవానుడు ముందుకు వెళ్ళి రాహుగ్రహం ప్రవేశించడం కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అటు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, మెడికల్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళ యొక్క మార్పు మరి ఇంచుమించుగా ఏప్రిల్ మే నెల నుంచి వారి జీవన విధానంలో కానీ లైఫ్ స్టైల్లో కానీ కొత్త మార్పులు రాబోతున్నాయి. ఓవరాల్గా మరి ఫ్యూచర్లో ఈ కుంభరాశి వారే నెంబర్ 1 కాబోతున్నారు. జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వార ప్రారంభంలో మరి 29వ తారీఖున మాస శివరాత్రితో మనకి ఈ వారం ప్రారంభమవుతుంది. అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ 2024 వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం, ఎటువంటి రాశి, ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం, అలాగే ఆ మరణాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ వారిని తలుచుకుని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి, అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు, ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు, అలాగే ఎటువంటి దానం ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా అది తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్య రోజు చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కంపల్సరిగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చేయండి. అలాగే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మరి డిసెంబర్ 31 జనవరి 1వ తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ, ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. సరే పిల్లలు, యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ 31st రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో, ఒక భజన కార్యక్రమంలోనో, ఒక పుణ్య కార్యక్రమంలో చేయడం వల్ల చాలా వరకు రాబోయే 2025వ సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. అంటే 2025లో 2 రెళ్ళు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి 2000 సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది 2020 నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది. అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరి 2025 ఇది కూడా బుధుడు కూడా యాడ్ అవ్వడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు, అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా స్త్రీల పెత్తనం, స్త్రీల ఆధిక్యత సాగే అవకాశం ఉంది. మరి ఏదైనా ఎవరి పెత్తనమైనా ఎవరి మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని, పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే 2025వ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం, తులసి చెట్టుని పెంచడం, లేదంటే కనీసం డిసెంబర్ 31 జనవరి 1వ తారీఖులో తులసిమాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి 2025లో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.